ఈరోజు మనం హ్యూమన్ మెటా న్యూమో వైరస్ హెచ్ఎంపివి అని అందరూ ఏదైతే భయపడతా ఉన్నారో దాని గురించి మాట్లాడదాం. సో ఈ హెచ్ఎంపివి అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది వైరస్ ఏం కాదు. సో ఎప్పటి నుంచో ఈ మామూలుగా మన గాలిగొట్టాలకి అంటే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అది అప్పర్ రెస్పిరేటరీ కావచ్చు, లోవర్ రెస్పిరేటరీ కావచ్చు. అంటే మన కామన్గా జలుబు చేయటం లేకపోతే దగ్గు రావటం ఇలాంటి సిమ్టమ్స్తో ఎప్పుడైతే చూస్తామో అది సివియర్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం వైరల్ ప్యానెల్ చేస్తామో అదర్ వైరసెస్తో పాటు ఈ వైరస్ కూడా ఇంతకు ముందు నుంచి టెస్ట్ చేసేవాళ్ళము, ఇంతకు ముందు నుంచి మనకు పాజిటివ్స్ వచ్చేవి. సో దెర్ ఇస్ నథింగ్ అంత భయపడాల్సింది ఈ వైరస్ గురించి ఏమీ లేదు. సో ఇది కామన్గా మనం రెగ్యులర్గా ఫ్లూస్లో ఈ సీజనల్ ఫ్లూస్లో చూసే వైరస్. ఇలా ఇన్ని కేసెస్ వచ్చాయి అన్ని కేసెస్ వచ్చాయి అని ఏదైతే న్యూస్ వస్తుందో దీని గురించి బాగా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో జస్ట్ దట్ ఈ సీజన్లో మనం ఎక్కువ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఏవి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే జలుబు రావటం కానీ, దగ్గు రావటం కానీ, ఆ ఆస్తమా ఉన్న పేషెంట్స్లో కొంచెం ఎక్కువ ఎక్ససర్బేట్ అవటం ఆ సిమ్టమ్స్ అంటే కొంచెం దమ్ములాగా రావటం, ఆయాసం రావటం ఇవన్నీ కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ సీజన్లో. సో అది వన్ ఆఫ్ ద వైరస్ ఈ వైరస్ కావచ్చు.